ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? నిజంగా మన ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చి, ఒక మంచి వాక్యాన్ని, ఒక మంచి మాటను ప్రభు మనకు అనుగ్రహించబోతున్నారు. అదేంటో తెలుసా? నీవు అవమానాలు, నిందలతో బాధపడుతూ ఉన్నావా? ఎదుటివారి మాటలను బట్టి నీవు కృంగిపోతూ ఉన్నావా? ఎందుకంటే నిన్ను అర్థం చేసుకుని ప్రతి క్షణం నీ కోసం ఆలోచించేవారు నీకెవ్వరు లేరని చెప్పేసి దిగులు చెందుతున్నావేమో. ఒక మాట చెప్పనా? నీ వెంటే ఉండి ప్రతి సమయంలో కూడా నీకు ధైర్యాన్ని ఇచ్చే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండగా నీకెందుకు భయం? నీకెందుకు దిగులు? నీకెందుకు బాధ? ప్రభు చెప్తున్నారు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నారు. కాబట్టి ఇక నుండి మనము భయాన్ని విడిచిపెట్టి దేవుడి యొక్క ప్రతి ఒక్క బలమైన ఆ యొక్క మాటలను మనం గట్టిగా పట్టుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఆ యొక్క మాటలను మనము ధైర్యం కలిగి జీవిస్తూ భయపడకుండా, దేనికి జడియకుండా, ప్రతి మాటకు మనము అన్నింటినీ కూడా దేవుడి చెప్పే ప్రతి మాటకు మనము ధైర్యం కలిగి పరిశుద్ధంగా జీవిద్దాం. అనేకులకు మనం ఒక మాదిరికరంగా జీవించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నాయన యేసయ్య, మేము దేనికి భయపడకుండా, ప్రభా నువ్వు భయపడవద్దని వాగ్దానం చేసావు అయ్యా. మేము భయపడకుండా పరిశుద్ధంగా నాయన నీ యొక్క మాటలకు నాయన యేసయ్య ధైర్యం కలిగి జీవించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగుండి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.